హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలవనం. ఈరోజు మన ఛానల్లో అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బిజీ మార్నింగ్స్లో కూడా ఈజీగా, లైట్గా అండ్ హెల్తీగా ఉండే అటుకుల ఉప్మా క్విక్గా ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దాం రండి. ముందుగా ఈ అటుకుల ఉప్మా చేయడానికి అటుకులను వాష్ చేసుకుందాం. దానికోసం ఒక పెద్ద స్ట్రెయినర్లో 1.5 కప్ అటుకులు తీసుకోవాలి. ఈ ఉప్మా కోసం మందంగా ఉండే అటుకులే బాగుంటాయి. ఈ అటుకులను వాటర్ పోసి బాగా వాష్ చేసుకుని ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసి దానిలో మనం స్ట్రెయిన్ చేసుకున్న అటుకులను వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా చాలా లైట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇలా 1 నిమిషం ఫ్రై చేశాక ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అది అంతా బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, హెల్దీ అయిన అటుకుల ఉప్మా రెడీ. ఈ ఉప్మాని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. కమెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచిలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక టేస్టీ రెసిపీతో కలుద్దాం.